సుదూర ప్రయాణాలు చేసే రైలు ప్రయాణికులకు శుభవార్త. త్వరలోనే వందే భారత్ స్లీపర్ రైళ్లు అందుబాటులోకి రాబోతున్నాయి. వందే భారత్ స్లీపర్ రైలు గంటకు 180 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని సాధించగలిగింది. రైల్వే భద్రత కమిషనర్ సమక్షంలో రాజస్థాన్లోని కోటా నుంచి మధ్యప్రదేశ్లోని నాగ్దా మధ్య తుది పరీక్షలను నిర్వహించగా ఈ వేగాన్ని చేరుకుంది. గాజు గ్లాసులో నీళ్లు నింపి ఒకదానిపై ఒకటిగా ఈ రైలు ఇంజన్లో ఉంచిన గరిష్ట వేగాన్ని చేరుకున్నప్పుడు కూడా ఏ మాత్రం తొనకపోవడాన్ని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ రైల్లో 16 బోగీలు ఉన్నాయి. వీటిలో ఆకర్షణీయమైన ఏసీ స్లీపర్ బెర్తులు, అధునాతన సస్పెన్షన్ వ్యవస్థ, ఆధునిక మరుగుదొడ్లు, నిప్పును గుర్తించే వ్యవస్థలు, సీసీటీవీ నిఘా వంటివి ఉంటాయి. వందే భారత్ స్లీపర్ రైలుకు సంబంధించి రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. రాబోయే 15 నుంచి 20 రోజుల్లో వందే భారత్ స్లీపర్ రైలు అందుబాటులోకి వస్తాయని అశ్విని వైష్ణవ్ చెప్పారు. తొలి రైలు కోల్కతా నుంచి గువాహటిల మధ్య అందుబాటులోకి రాబోతుందని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా త్వరలోనే ప్రారంభమవుతుందని చెప్పారు. జనవరి 18 నుంచి 19 తేదీల్లో ఈ ప్రారంభోత్సవం ఉండొచ్చని తెలిపారు. వందే భారత్ స్లీపర్లో 3 ఏసీల్లో 3 ఏసీలో టికెట్ ధర ఆహారంతో కలిపి సుమారు 2,300 రూపాయలు, 2 ఏసీ ధర సుమారు 3,000, 1 ఏసీ ధర సుమారు 3,600 రూపాయలు ఉండొచ్చని తెలిపారు. మధ్య తరగతిని దృష్టిలో పెట్టుకుని టికెట్ ధరలు నిర్ణయించినట్లు చెప్పారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.